హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు బగారా రైస్ అయితే చేశానండి. చాలా టేస్టీగా అయితే ఉంది. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి. ముందుగా 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకొని వాష్ చేసుకొని బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి గంట సేపు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని బాగా మరగనివ్వాలండి. నేనైతే నార్మల్ రైస్ 1 గ్లాసు, బాస్మతి రైస్ 1 గ్లాసు తీసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత అందులోనే బియ్యం కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి రైస్ని. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని కదపకుండా అలాగే ఉంచుకోవాలండి. 10 నిమిషాల తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ బగారా అన్నం వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా